20 కార్లు అనేది ఇప్పుడు ఈజీ మనకు పట్టేస్తాయి, సో ప్రాబ్లం లేదు. నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలండి. నేను ఆదిత్య రెడ్డి. ఇప్పుడు రీసెంట్గా లీలామహల్ తీసుకొని రెనోవేషన్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్తో కూడా మేము లీలామహల్ని రెనోవేషన్ చేస్తూ ఉన్నాము. విత్ ఆల్ 4K బార్కో లేజర్ ప్రొజెక్టర్స్తో, 3D స్క్రీన్ అండ్ ఆల్ డాల్బీ అట్మాస్ సౌండింగ్ సిస్టమ్తో, ఆల్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ మోర్ ఓవర్ మేము ఫస్ట్ టైం సింగిల్ స్క్రీన్ని 216 ఆల్ రిక్లైనర్స్తో మేము ముందుకు వస్తున్నాం విత్ ఆల్ లగ్జరీ కంఫర్ట్స్ అన్నీ కూడాను. మా కెపాసిటీ వచ్చి 216 ఉంటుంది. దాంట్లో 110 వచ్చి సెమీ రిక్లైనర్స్ ఉంటాయి అండ్ మిగతా 100 వచ్చి ఫుల్ ఫ్లాట్ బెడ్ రిక్లైనర్స్ ఉంటాయి. సో బాల్కనీలో ఉన్న వాళ్ళంతా కూడా సెమీ రిక్లైనర్స్లో ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి మనం ఆ సింగిల్ స్క్రీన్ ఫీల్ పోకూడదని మేము దాన్ని అలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద గోల్డ్ క్లాస్లో ఉన్నవాళ్ళు మేము కింద ఉన్నాము అనే ఫీలింగ్ లేకుండా వాళ్ళకి అల్ట్రా లగ్జరీ, వాళ్ళకు కూడా ప్రీమియం ఇచ్చి ఫుల్ ఫ్లాట్ రిక్లైనర్స్ ఇచ్చి చేస్తున్నాము. సో అక్కడ ఎవరు కూడా ఆ సింగిల్ స్క్రీన్ అనే ఫీల్ మనకి నెల్లూరుకు ఉండే లాస్ట్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ లీలామహల్. సో అది అలా కాకూడదు, ఆ సింగిల్ స్క్రీన్ అనేది ఎప్పటికీ జనాలు అలా ఎంజాయ్ చేయాలని మేము దాన్ని అలా చేయడం జరిగిందండి. సో అందరూ కూడా వచ్చి ఇంకా త్వరలో 1-2 వీక్స్లోనే మేము ప్లాన్ చేస్తున్నాం. అది డేట్తో త్వరలో మీ ముందుకు మళ్ళీ వచ్చి చెప్తాను. సో అందరూ కూడా అందుకని దానికోసం వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే దాన్ని మీరు ఎంజాయ్ చేస్తారని అందరం కూడా కోరుకుంటున్నాం అండి. ప్రైజింగ్కి వచ్చినప్పటికి వచ్చి ఏంటంటే అండి, ఆల్ రిక్లైనర్స్ ఉంటుంది కాబట్టి రిక్లైనర్ ప్రైసింగే ఉంటుంది. సో 250 ప్లస్ GST అనేది ఉంటుంది. బికాజ్ దాన్ని అది చాలా ప్రైమ్ ఇదిగా చేసి చాలా లగ్జరీగా కూడా చేస్తున్నాము. సో ఆల్ రిక్లైనర్స్ కాబట్టి 250 ప్లస్ GST ఉంటుందండి. రెనోవేషన్కి వచ్చినప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు రెనోవేషన్ సింగిల్ స్క్రీన్స్ అన్నీ కూడా రెనోవేషన్ చేసి సుడో అంటే ఒకే ఫ్లాట్గా పైనుంచి కిందలాగా ఒకేలాగా ఉంటుంది. సో వాళ్ళు అలాగా అవన్నీ ఉంటాయి సింగిల్ థియేటర్స్ అన్నీ కూడా. కానీ మనది అలా కాదండి, ఆ ఫీల్ ఎలా ఉంటుంది. ఎప్పుడైతే ఇది 60స్లో ఎప్పుడో ఇది చేసి అన్నోళ్ళు 60స్లో కొన్నారండి దీన్ని. మాకంటే వాళ్ళు 60స్లో కొన్న తర్వాత ఒక 10 ఏళ్ళు తర్వాత బయట విజయవాడ వాళ్ళు రెనోవేషన్ చేశారు దాన్ని. తర్వాత విజయవాడ వాళ్ళు లీజ్కి చేశారు ఒక 10 years. తర్వాత మళ్ళీ 70s నుంచి దీన్ని తర్వాత ఇంకా వాణిమాల్ నుంచి లీలామాల్గా మార్చి ఇంకా మళ్ళీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఉన్న ఆ ఫీల్ పోకూడదని బాల్కనీ కూడా సో అలాగే దాన్ని ఉంచి, సో మొత్తం ఫుల్ పైన కూడా మేము ఫుల్ రిక్లైనర్ చేయాలంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఆ బాల్కనీలో ఉండేవాళ్ళు ఫుల్ బెడ్ కానీ చేశారంటే స్క్రీన్ వాళ్ళకి ఫుల్గా కనపడదు, పైకి వెళ్ళిపోతుంది. సో అందుకని దానికోసం ఎక్స్క్లూజివ్ ఆ సీట్స్ మేము బాంబేలో చేయిస్తున్నాం. పెన్ వర్కర్స్ అనే వాళ్ళ దగ్గర చేయించి దాన్ని సెమీ రిక్లైనర్స్గా దాన్ని చేసి అక్కడ పెడుతున్నాం. కింద ఉండేవాళ్ళు మేము కింద ఉన్నాం కదా, అది లోవర్ బాల్కనీ అనే ఫీలింగ్ లేకుండా కింద అల్ట్రా లగ్జరీ, కింద కూడా అల్ట్రా లగ్జరీ వాళ్ళకి ఏంటంటే లాంచ్ ఫెసిలిటీస్ ఇచ్చి ఫుల్ ఫ్లాట్ బెడ్ రిక్లైనర్స్ ఇచ్చి అన్నీ కూడా చేస్తున్నాం. సో దాని గురించి అసలు ఇది ఎక్కడ మీరు అసలు నాకు తెలిసిన సింగిల్ స్క్రీన్ని ఈ విధంగా మీరు ఎక్కడ చూడరు. ఏపీ తెలంగాణలోనే కాదు, ఎక్కడ చూసుండరు. రిక్లైనర్స్ ఉంటాయి అండ్ మల్టీప్లెక్సెస్లో కూడా ఉంటాయి, కానీ ఒక 40 seats 50 seats రిక్లైనర్ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటే 70 ఉంటాయి. బట్ ఫస్ట్ టైం 216 రిక్లైనర్స్తో రావడం లీలామహలే, అది నెల్లూరుకే ఇట్స్ ప్రైడ్ అని చెప్పచ్చు. పార్కింగ్ కాడికి వచ్చినప్పుడు కూడా ఏం ఇష్యూ అవసరం లేదండి. ఇప్పుడు 20-25 కార్స్ మనకి ఈజీగా ఇదవుతుంది. సో పార్కింగ్ ప్లేస్ ఉంది మనకి. మేము ఇంకా ఫర్దర్లో కూడా సెకండ్ ఫేజ్లో మేము ఆ పార్కింగ్ మిషన్ స్లాట్ పెట్టడానికి ట్రై చేస్తున్నాము. ఆ మెజర్మెంట్స్ అంతా వాటి కోసం వెయిట్ చేస్తున్నాం. అది కానీ అయిపోయింది అని అంటే ఇంకో 15 కార్స్, సో అరౌండ్ 40-45 కార్స్ మాకు ఈజీగా పార్కింగ్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ అసలు పార్కింగ్ గురించి ఏమి నో నీడ్ టు వరీ. బైక్స్ కానీ కార్స్ కానీ దేర్ బీ అ సఫిషియంట్ పార్కింగ్ అండి.